నా పేరు కదబెంకి శివప్రసాదరావు. ఈ విశాఖపట్నం లోక్సభ స్థానానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పక్క పరంజ్యోతి గారికి నా యొక్క నమస్కారాలు. సామాజిక న్యాయం బీఎస్పీతోనే సాధ్యం అని నిరూపించబడింది. అందులో భాగంగానే బీసీ వర్గానికి నన్ను ఈ విశాఖపట్నం నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పించబడింది. మరి ఈ విశాఖపట్నంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రెండు కులాలే వాళ్ళే ఎంపీలుగా ఇక్కడ పోటీ చేయడం గెలవడం జరుగుతుంది. మరి చరిత్రను బద్దలు కొట్టేటట్టుగా బహుజన సమాజ్ పార్టీ మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నుంచి బీసీ వర్గానికి ఇవ్వడం చాలా అదృష్టం. బీసీలందరూ అదృష్టం. ఇది ఈ అవకాశాన్ని ఈ పార్లమెంట్ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీసు అందరూ కూడా బహుజన కులాలు అందరూ కూడా అవకాశంగా తీసుకొని ఏనుగు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను విద్యావంతుడిగా ఈ ప్రాంతం యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకున్నాను. మరి ఈ సమస్యల పరిష్కారం కావాలంటే, ఢిల్లీలో నేను పోరాటం చేయాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా నన్ను గెలిపించాలని మీ అందరికీ కోరుకుంటూ జై భీమ్, జై భారత్. బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను విజయనగరం పార్లమెంటరీ క్యాండిడేట్గా నాకు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పరంజ్యోతి గారు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పరంజ్యోతి గారు నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతపరమైనటువంటి సమన్యాయం, మానవ హక్కులు, రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతగా ఈ తాలూకా బహుజన సమాజ్ పార్టీ పునాదులన్నీ కూడా రాజ్యాంగ రక్షణ, అంబేద్కర్ భావజాలాన్ని అమలుపరచాలని, బహుజనులుగా ఉన్నటువంటి అందరికి కూడా ఒక న్యాయం జరగాలని, వారికి ఏ విధమైనటువంటి సాంఘికమైనటువంటి దురాచారాలకు దూరంగా ఉంచినటువంటి బాధ్యత గవర్నమెంట్పై ఉంటుంది. అటువంటిది కాకుండా ఎక్కువ ఉన్నటువంటి దళితులు ఈరోజు రాష్ట్ర పాలనంతా కూడా దళితులకు ఏ విధమైన అన్యాయం జరుగుతుంది అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా విద్య, ఆరోగ్యం, న్యాయం ఈ మూడు కూడా ప్రజలకు అందిన రోజే ఈ సమాజంలో ఒక అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మా బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈ అందరికి కూడా ఒక రకంగా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కృషి చేస్తాం. తర్వాత నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇప్పుడు నిరుద్యోగ సమస్య గట్టిగా ఉంది కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య తీర్చడంలోన, తర్వాత న్యాయం చేయడంలో కూడా బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా దాని తాలూకా బైలాస్లోనే అది ఉంది. కాబట్టి తర్వాత కాన్స్టిట్యూషన్ రైట్స్ కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా అమలు అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ క్యాండిడేట్గా నేను నిలబడడం జరుగుతుంది. జై భారత్, జై భీమ్. మీరు టీవీ ఆన్ చేయగానే అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వార్తలే మీరు చూస్తూ ఉన్నారు. అయితే దేశం అంటే వీళ్ళే కాదు అనే విషయాన్ని మాత్రం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం అంటే వీళ్ళే కాదు అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అంటే ఎవరు? ప్రజలు అంటే బహుజనులు. బహుజనులు అంటే ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వీళ్ళందరూ కలిపితే 85% మంది ప్రజలు ఉన్నప్పుడు పరిపాలన ఎవరి చేతిలో ఉండాలి అనేది ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. పరిపాలన ఖచ్చితంగా ఈ బహుజనుల చేతిలోకే రావాలి. అది వచ్చి తీరుతుంది. మీరందరూ బహుజనుల కిందే వస్తారు. చూసేవాళ్ళు, ఈ ఛానల్స్ చూసేవాళ్ళు అందరూ బహుజనులే. అయ్యా, నేను కోరేది ఏంటంటే ఈ ప్రచారపు దుమారంలో మీరు కొట్టుకుపోవద్దు. ఇప్పుడు జరుగుతున్నదంతా ప్రచార దుమారం. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవు. మన ఓట్లు కాజేయడానికి, మన ఓట్లు దొంగిలించడానికి వాళ్ళు
విపరీతమైనటువంటి ప్రచారం. ఎక్కడ చూసినా టీవీ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, హోర్డింగులు కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే ప్రచారం కొనసాగుతూ ఉన్నది. మీరు దాన్ని చూసి ఏమి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఓట్లు మనవి, సీట్లు కూడా మనవే. ఓట్లు మనవి, సీట్లు కూడా మనవే. కాబట్టి అయ్యా మాకు డబ్బు లేదు, అయ్యో మాకు జనాభా లేరు అని అనుకోవద్దు. ఎందుకంటే ఏ ఒక్క కులం కూడా ఈ దేశంలో మెజారిటీ కాదు. మనం మైనారిటీలను ఎవరినైతే అంటున్నామో వాళ్ళు మైనారిటీ కాదు, అందరూ మైనారిటీలే. బ్రాహ్మణులు మైనారిటీలే, రెడ్లు మైనారిటీలే, కమ్మల మైనారిటీలే, రాజులు మైనారిటీలే. ముస్లిం మైనారిటీలని వాళ్ళ ముస్లిమ్స్ మైనారిటీలు అని అంటారు. ఎస్సీ ఎస్టీలకి మీరు 15% ఉందంటారు. అది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ ఏంటంటే ఇది విభజించు పాలించు అనేటటువంటి విధానం బ్రిటిష్ వాళ్ళు పెట్టలేదండి, మన బ్రాహ్మణ పండితులే పెట్టారు. మన బ్రాహ్మణ పండితులు విభజించు పాలించు అనే విధానం ద్వారా మనల్ని విభజించారు. దీన్ని గమనిద్దాము. గమనించి మనం మెజారిటీ, ఎవరు బహుజనులు మెజారిటీ. ఈ విషయాన్ని మనము మనం గుర్తిద్దాం. ఆ తర్వాత మన మిత్రులకి, మన కుటుంబ సభ్యులకి, సమాజానికి బోధిద్దాం. ఆ విధంగా ఈ బహుజన సమాజానికి బలం చేకూరుతుంది. రేపు పొద్దున్న అధికారంలో వస్తుంది. మనం చూసాం కదా, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించవచ్చు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీ, వాళ్ళు మైనారిటీ కాబట్టి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. సరే, అలాగే తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్ర వాళ్ళు వచ్చారు కదా, ఎందుకంటే మైనారిటీ అక్కడ. సో ఇక్కడ మెజారిటీ ఎవరంటే ఈ బహుజనులు. ఇక్కడ మెజారిటీ బహుజనులు కాబట్టి వీళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి క్యాండిడేట్లు ఎవరు కూడా మెజారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఈ జిల్లా నుంచి, ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నిజమైన బహుజనులు రంగంలోకి దిగారు. ఇటు శివప్రసాద్ గారు కానీ, అటు ప్రకాష్ రావు గారు కానీ, వీళ్ళందరూ బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ భూమి పుత్రులు వీళ్ళు వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి మైగ్రెంట్స్ కాదు వీళ్ళు. కాబట్టి వీళ్ళని బలపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమీక్షా సమావేశం జరుగుతున్నది. మరి ఈ సమావేశంలో ఈ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి శివప్రసాదరావు గారు, అలాగనే విజయనగరం పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి ప్రకాష్ రావు గారు, వారితో పాటుగా మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తులరావు గారు, మరి వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలుగా భావించబడుతున్నటువంటి అన్ని కూడా వాళ్ళ ఎజెండాలకి విరుద్ధంగా ఈ రోజున ఏదైతే ప్రజలను మభ్యపెట్టే విధానాలు, పథకాలతో ఈ రోజున మళ్ళీ ప్రజల మధ్య పిలిచి రాబోయే ఎన్నికలు గెలవాలనుకుంటున్నారు. మరి వాటికి పూర్తిగా వ్యతిరేకంగా బహుజన కులాలకు అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మా యొక్క ప్రచారం, మా యొక్క కార్యక్రమాన్ని మేము ఆల్రెడీ రూపొందించుకున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే నడుపుతున్నారు. మరి మనందరికీ తెలిసిందే, ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి టీడీపీ ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేదిగా ఉంటే, అలాగనే వైసీపీ కూడా మరి ఏ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందో మనందరికీ తెలుసు. వీరితో పాటు ఈ రోజున 2 జాతీయ పార్టీలు కూడా, బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ మరి అదే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ నాయకత్వం నడుస్తున్నాయి. మొత్తం ఈ రాష్ట్రంలోని పార్టీలన్నీ కూడా 2 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ పరిపాలన
ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మేము కోరుతా ఉన్నాం, ఈ రోజున ప్రజలందరికీ ఈ రెండు సామాజిక వర్గాలు, రెండు కులాల యొక్క పరిపాలన పోవాలని, బహుజన కులాల యొక్క పరిపాలన రావాలని చెప్పి ఈరోజు నినాదంతో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. కాబట్టి ఈ రెండు కులాల యొక్క ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ పార్టీలు ప్రధానంగా వైసీపీ, టీడీపీల అధికారం ఉన్నంత కాలం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులకు ఏమాత్రం న్యాయం జరగదు. కాబట్టి మన యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే మన జనాభా ప్రాతిపదిక మీద అన్ని బహుజన కులాలు మరి బహుజన సమాజ్ పార్టీలో పోటీ చేసి రాబోయే ఎన్నికల్లో గెలిచి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బహుజన కులాల యొక్క పరిపాలన తీసుకుని వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగనే ఆ యొక్క కార్యక్రమం కూడా కేవలం సామాజిక సంక్షేమం పేరుతో ఈ రోజున డబ్బులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే కాదు, మా డబ్బులు మాకు ఇవ్వటమే కాదు, మా డబ్బులు మాకు పంపిణీ చేయటమే కాదు, ఈ పథకాలన్నీ కూడా మేము కొనసాగిస్తాం. అంతేకాదు మరి బహుజన కులాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు పెంపొందించేటువంటి విధానాలతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి భూమి లేనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఎకరం భూమి, వ్యవసాయ భూమి ఇవ్వడానికి మేము మా విధానంగా నిర్ణయం చేశాం. అదేవిధంగా మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి అందరికీ బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగం లేదా ఉపాధి కల్పించేటువంటి మార్గాన్ని మేము ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగనే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యను విడిపించి ప్రభుత్వం ద్వారానే విద్య అనేటువంటిది మరి కేజీ నుంచి పీజీ దాకా ఈ రోజున ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని మేము అందిస్తాం. అలాగనే వైద్యాన్ని కూడా ప్రైవేట్ రంగం నుంచి బయటకు తీసి మరి ప్రతి ఒక్క వైద్య సదుపాయాలన్నీ కూడా పేద ప్రజలకు అందేటువంటి విధంగా మరి కింది నుంచి పై స్థాయి దాకా కార్పొరేట్ లెవెల్లో ఈ రోజున వైద్యాన్ని ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఈ విద్య అలాగనే వైద్యం అనేటువంటిది ఈ ప్రైవేటైజేషన్ అయిపోయి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కూడా బయటికి లాగి ప్రజలకు అందే విధంగా చేయగలిగినటువంటి కార్యక్రమం మా దగ్గర ఉంది. అలాగనే ఈ రోజున బహుజన కులాల మీద దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అలాగనే మత మైనార్టీల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అలాగనే స్త్రీల మీద దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటిని అడ్డుకట్టడం వేసేటువంటి విధంగా బహుజన సమాజ్ పార్టీ మరి అధికారంలోకి వస్తే వీళ్ళ రక్షణని ప్రధానమైనటువంటి బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బహుజనులందరూ కూడా మరి మీరు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని మరి సమర్థించి బలపరిచి మరి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు గెలిపించాల్సిన కోరుతున్నాం. ప్రత్యేకించి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తెలియజేస్తున్నది ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ బీసీకి సంబంధించిన పార్టీ ఇది. బీసీలకి యొక్క మరి వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద మరి వాళ్ళకి ఎన్ని కావాల్సినటువంటి సీట్లు ఆ ప్రాతిపదిక ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ పార్టీ తమదైనటువంటి పార్టీగా మీరు మరి ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ వైసీపీ కానీ అలాగే టీడీపీ కానీ అధికారంలో ఉన్న కాలం కూడా రెండు అగ్రకులాలు మాత్రమే ఈ రోజున పరిపాలించే అవకాశం ఉంది. కాబట్టి బీసీ సామాజిక వర్గాలకి బహుజన కులాలకు సంబంధించిన అధికారులకు రావాలంటే కేవలం బహుజన సమాజ్ పార్టీ ద్వారా సాధ్యమైనటువంటి విషయాన్ని మీరందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని సమర్థించవలసిందిగా గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.